ఆయన ఇంటెన్షన్ వేరు, కానీ అటాక్ చేస్తున్న తీరు మాత్రం అటెన్షన్ గ్రాబ్ చేస్తోంది. అసలే మంత్రి పదవి దక్కడం లేదన్న అసంతృప్తిలో ఉన్న ఆయనకు సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఈగోను హట్ చేశాయట. ఇప్పటికే అమాత్య ఆశలు నెరవేరట్లేదని రగిలిపోతున్న సీనియర్ నేతకు ఎమ్మెల్యే మాట్లాడిన తీరు పుండు మీద కారం చల్లినట్టు అయిందట. ఇంకేముంది, తనను టార్గెట్ చేసిన ఎమ్మెల్యేకు చెక్ పెట్టే ప్రయత్నాలు స్పీడప్ చేస్తూనే మరోవైపు పొలిటికల్ గేమ్స్ స్టార్ట్ చేశారట. ఏకంగా యుద్ధమే అంటూ ప్రకటించడం కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకు ఎవరా నేత? ఆయన టార్గెట్ ఏంటి? వ్యూహం ఏమై ఉంటుంది? కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెడుగుడు. తన దారికి అడ్డొస్తే అంతే సంగతులు అంటూ ఇండికేషన్. సామేలుకు చెక్ పెట్టేందుకు ఏపూరి సోమన్నకు బూస్టప్. మరోవైపు సర్కారును కార్నర్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి అటాక్. ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో కొనసాగుతున్నా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూటే సపరేటు. ఎప్పటికప్పుడు తన అసంతృప్తిని బయట పెట్టడం ఆయన స్టైల్. అంతేకాదు, మనసులో మాటను బయటకు చెప్పేస్తూ ఓపెన్ హార్టెడ్ పర్సన్ అనే పేరు కూడా తెచ్చుకున్నారు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కొన్నాళ్లుగా మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే సందు దొరికినప్పుడల్లా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా కామెంట్స్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని పలుసార్లు టార్గెట్ చేసిన ఆయన లేటెస్ట్ గా సీఎంతో పాటు ఒకరిద్దరు మంత్రులను కూడా ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేసినట్లు ప్రచారం నడుస్తూ ఉండడం పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది. కాంగ్రెస్ తో సంబంధం లేని వ్యక్తులు పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్నారని బాంబు పేల్చారు రాజగోపాల్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల కోసం 1.25 లక్ష కొర్రీలు పెడుతున్న నేతలు వాళ్లు మాత్రం విచ్చలవిడిగా సంపాదిస్తున్నారని సీరియస్ ఎలిగేషన్ చేశారు. అంతేకాదు, అవినీతిపై యుద్ధం చేస్తానంటూ ప్రకటించిన ఆయన రవీంద్ర భారతి వేదికగా ప్రభుత్వంలోని నేతలపై సమరశంఖం పూరించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో కూడా పలుసార్లు ధిక్కార స్వరంతో కామెంట్స్ చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తాను అని హామీ ఇచ్చి హ్యాండ్ ఇస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. తన పదవికి అడ్డుగా ఉంటున్నారనే ఆలోచనతో నేరుగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శల బాణం ఎక్కుపెట్టారు. ఛాన్స్ దొరికిన ప్రతిసారి విరుచుకు పడుతున్నారు. ఇక ఈ మధ్య లేటెస్ట్ పరిణామాల నేపథ్యంలో రాజగోపాల్ రూట్ మార్చారట. గత ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి మందుల శామెల్ను గెలిపించేందుకు రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారట. అయితే మందుల శామెల్ ఈ మధ్య పూర్తిగా రివర్స్ అవుతూ రాజగోపాల్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేస్తున్నారు. తనకు కాంగ్రెస్ టికెట్ రావడంలో రాజగోపాల్ రెడ్డి పాత్రేమీ లేదని, కాంగ్రెస్ లో తానే సీనియర్ అంటూ మందుల శామెల్ చెప్పుకొచ్చారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి రాకముందే తాను కాంగ్రెస్ లోకి వచ్చాను అని శామెల్ చేసిన కామెంట్స్ కోమటిరెడ్డిని బాగా హాట్ చేశాయట. మందుల శామెల్ ఈ స్థాయిలో మాట్లాడడం వెనుక సీఎం రేవంత్ హస్తం ఉందనేది రాజగోపాల్ డౌట్ అంటున్నారు. అందుకే మందుల శామెల్కు చెక్ పెట్టి ఆయన వెనుకున్న వారికి షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట రాజగోపాల్ రెడ్డి. తనకు పట్టున్న తుంగతుర్తి నియోజకవర్గంపై ఫోకస్ పెంచాలని రాజగోపాల్ డిసైడ్ అయ్యారట. కొంతకాలంగా తుంగతుర్తిపై కన్నేసిన ఏపూరి సోమన్నకు అండగా నిలవాలని రాజగోపాల్ భావిస్తున్నారట. అందుకే ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాట కార్యక్రమానికి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారని అంటున్నారు. నెక్స్ట్ తుంగతుర్తి నుంచి ఏపూరి సోమన్నను రంగంలోకి దించనున్నట్లు ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేశారు రాజగోపాల్ రెడ్డి. ఒక్క దెబ్బతో 2 పిట్టలు అన్నట్లుగా అటు సామెలకు ఎర్త్ పెట్టడంతో పాటు ఇటు సర్కారు పెద్దలకు సెగ తగిలేలా చేయాలి అనేది రాజగోపాల్ రెడ్డి స్కెచ్ అంటున్నారు. అందుకే గతంలో కంటే డోస్ పెంచి మాటల తూటాలు పేల్చారు అన్న టాక్ నడుస్తోంది. అయితే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పై మీడియా చిట్ చాట్ లో సీరియస్ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆయన వ్యాఖ్యలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లామని, గీత దాటితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్లు లాటరీ పద్ధతిలోనే ఇస్తున్నామని, ఎక్కడా అవినీతి లేదని చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణలో కూడా తమిళనాడు మార్పు తీసుకొస్తామన్న రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పై కూడా రియాక్ట్ అయిన మహేష్ కుమార్ గౌడ్ తమిళనాడు తెలంగాణ రాజకీయాలు వేరువేరని అన్నారు. బాధ, ఆవేదన ఉంటే అది మాట్లాడుకోవడానికి సరైన వేదికలు ఉన్నాయని,
రాజగోపాల్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించడానికి వీల్లేదు అన్నారు. అటు రాజగోపాల్ రెడ్డి కామెంట్స్, ఇటు మహేష్ కుమార్ గౌడ్ రియాక్షన్ వచ్చిందో లేదో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చర్చకు దారితీస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ పెట్టిన ఆయన నెక్స్ట్ జనరేషన్ కరప్షన్ పై పోరాడాలని, అవినీతి రహిత సమాజం కోసం నవతరం ముందడుగు వేయాలని పిలుపునివ్వడం చర్చనీయాంశమవుతోంది. దీంతో ఒకరి తర్వాత మరొకరు సర్కారు పెద్దలు, పలువురు మంత్రుల తీరుపై అసంతృప్తిని బయట పెడుతూ బరస్ట్ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇది ఎక్కడికి దారితీస్తుందో చూడాలి మరి.